హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. కథలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి యార్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. అల్లుకున్న బంధం పార్ట్ 85తో మీ ముందుకు వచ్చేసాను. బయటికి వచ్చిన శివుని రావు గారు పిలుస్తారు. ఏంటి నానా అని అడుగుతాడు శివ్. నువ్వు కోడలి దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండిరా. ఇవాళ చెప్పిన విషయం విన్న దగ్గర నుండి తను చాలా భయపడుతుంది. మేం వెళ్తాం అని అంటారు రావుగారు. శివ్కి కూడా అదే కరెక్ట్ అనిపించి సరే నాన్న అని లోపలికి వెళ్తాడు. అప్పుడే ఐషు కిరణ్తో మీకు భయం వేయటం లేదా అని అడుగుతుంది. ఎందుకు భయపడాలి అన్న వాయిస్ ఎవరితో అర్థమై సైలెంట్ అవుతుంది ఐషు. ఎందుకు భయపడాలి బుజ్జి? శివ్తో అప్పుడు మాట్లాడలేక నాకు సర్జరీ ఉంది అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఐషు. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను బుజ్జి, తొందరగా రా, నీ క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని కొంచెం గట్టిగా చెబుతాడు శివ్. ఎలా కన్నా, నా వల్ల ఇంత పెద్ద సమస్యకి ఎదురు వెళ్ళాలని తెలిసినా అదే ప్రేమ, అసలు భయం లేదు అనుకుంటూ ఆపరేషన్కి అంతా రెడీ మేడం అని నర్సు చెప్పగానే మైండ్లో ఉన్నదంతా అక్కడే వదిలేసి తన కర్తవ్యం కోసం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది. సుమారు 2 గంటల తర్వాత బయటికి వచ్చి తన క్యాబిన్కి వెళ్ళేసరికి అక్కడ శివ్, కిరణ్, వంశీ మాట్లాడుకుంటూ ఉంటారు. హాస్పిటల్లో ఏమేం మార్చాలి అనుకున్నారో అదంతా శివ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వంశీ. సరే పదండి, చాలా ఆకలి వేస్తుంది, వెళదాం అని అంటాడు శివ్. మీరు వెళ్ళండి, నాకు వర్క్ ఉంది ఇంకా అని అంటుంది ఐషు. కావాలి అనే చేస్తుంది అని అర్థమైన శివ్, బుజ్జి ఒక్క 5 నిమిషాల్లో కారు దగ్గరికి రావాలి, లేదంటే వచ్చి ఎత్తుకొని తీసుకువెళ్తాను. అందరూ చూస్తున్నారు అని అన్నా నేనేమీ చేయలేను. నీకింక ఏమీ వర్క్ లేదు, నేను ఆల్రెడీ కనుక్కున్నాను, వెళదామా అని అడుగుతాడు. ఆ శివుడి పేరు పెట్టుకొని ఉన్నందుకు మూడో కన్ను లేకుండానే అన్నీ చూస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు, అంతా తను చెప్పినట్టే వినాలి, హిట్లర్ అనుకుంటూ ఫోన్ పర్స్ పట్టుకొని బయటికి వెళ్తుంది ఐషు. అది చూసి శివ్ నవ్వుకొని మీరు తినరా, టైం 2 అవుతుంది అని అడుగుతాడు. అన్వేష్ వస్తున్నాడు, ఇద్దరం వస్తాం అంటారు వంశీ. నేను నాన్నని తీసుకొని వెళ్తాను, మీరు వెళ్ళండి అని చెబుతాడు కిరణ్. సరే మరి, నీ చెల్లి బుర్రలో ఇప్పుడు భయం అనే పురుగు తిరుగుతుంది, దానిని వదిలించడానికి నేను ఏమేం చేయాలో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ్. తన వల్ల ఎవరికి ఏమవుతుంది అని భయం, ఈ సమస్య తీరే వరకు ఆ భయం తనని వదలదు అని కిరణ్ అంటూ బాయ్ అంకుల్, మీరు వెళ్ళండి తొందరగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ్ వెళ్ళేసరికి కారులో కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటుంది ఐషు. శివ్ ఎక్కగానే సత్యం కారు స్టార్ట్ చేస్తాడు. ఐషు ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఏంటి చిన్నమ్మా అంత డల్గా ఉన్నారు అని అడుగుతాడు సత్యం. మీ చిన్నమ్మ నా మీద అలిగిందిలే, అందుకే అలా ఉంది అని చెబుతాడు శివ్. ఐషు శివ్ వైపు ఒక చూపు చూసి మళ్ళీ విండోలో నుంచి బయటికి చూస్తుంది. శివ్ ఐషు చేతి వేళ్లలో తన వేళ్ళు లాక్ చేస్తాడు. విడిపించుకోవాలని చూస్తుంది కానీ శివ్ బలం ముందు ఏం చేయగలదు. సత్యం ఉన్నాడు అని ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది. సత్యం, మీ చిన్నమ్మ చిన్నప్పుడు ఎప్పుడన్నా అలిగితే ఏం చేసేవారు మామయ్య అడుగుతాడు శివ్. ఒక ఐస్ క్రీమ్ బాక్స్ తెచ్చి ఇచ్చేవారు బాబు, వెంటనే అలకపోయేది అని చెబుతాడు. అవునా, మీ చిన్నమ్మని కూల్ చేయడానికి కూల్ క్రీమ్ కావాలన్నమాట, ఇంట్లో చాలా ఉందనుకుంటా బుజ్జి అంటాడు శివ్. అయినా ఏమీ మాట్లాడదు. ఇంటికి రాగానే కారు ఆపగానే దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది. హాల్లోనే అందరూ ఉండడంతో పిల్లలు అలికిడి ఎక్కడా లేకపోవడంతో పిల్లలే రత్తయ్య అని అడుగుతుంది. ప్లే జోన్కి వెళ్ళారమ్మా, ఇప్పుడే నిద్రలేచి గొడవ చేస్తుంటే అన్వి, శాంత వాళ్ళ తాతయ్యలు తీసుకుని వెళ్ళారు. ఓకే అని పైకి వెళ్తుంది ఐషు. బుజ్జి ఒక 5 మినిట్స్ అంతే, రాకపోతే నేను రావాల్సి వస్తుంది. ఆకలి లేదన్నా బలవంతం ఏంటి అంటుంది.
నీకు ఆకలుందో లేదో నాకు తెలుసు, కానీ 5 మినిట్స్లో ఇక్కడ ఉండాలి. ఐషు కోపంగా వెళ్ళిపోతుంది. ఏమైంది శివ్? మా కోడలు హాటుగా ఉంది అని రుక్మిణి గారు అడుగుతారు. నాన్న చెప్పలేదా? ఓ, ఆ విషయం గురించా అంటారు రుక్మిణి. మనకేదో అవుతుంది అని భయపడుతుంది. అది నీ మీదకి కోపంగా మారిందా? శివ్ నవ్వుతూ అంతేగా అంటాడు. ఐషు కిందకొచ్చి డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. శివ్ కూడా వెళ్ళగానే ఇద్దరికి ప్లేట్లో వడ్డించి సైలెంట్గా తింటుంది. అప్పుడే వంశీ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా లంచ్కి కూర్చోగానే వడ్డించబోతుంటే, నువ్వు తినైషు, నేను వడ్డిస్తానులే అని అంటారు విజయ. తినేసి సైలెంట్గా పైకి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది ఐషు. శ్రీ, అమ్మా, నేను కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి కాసేపు ఉంటాను అని వెళ్తుంటే, మేం కూడా వస్తాం ఆగు, ఇప్పుడు ఇక్కడ ఏం పనుంది అని అందరూ అక్కడికి వెళ్తారు. రాజ్యం గారు మాత్రం నేను పడుకుంటాను అని రూమ్కి వెళ్తారు. శివ్ కాసేపు అక్కడే ఉండి ఏసీపీతో ఫోన్లో మాట్లాడి తను కూడా పైకి వెళ్తాడు. ఐషు ఒక పక్క కూర్చొని పిల్లలు ఆడుతుంటే చూస్తూ కూర్చుంటుంది. మా అని పిల్లలు ఆడుతూ కేకలు వేస్తూ పిలుస్తున్నారు. అన్వి వచ్చి, ఏంటమ్మా వదిన అంత డల్గా ఉంది అని అడుగుతుంది. పెదనాన్న ఇందాక చెప్పిన విషయం కోసం అని వాణిగారు చెప్పగానే, అయ్యో అదే ఆలోచిస్తోందా అంటుంది అన్వి. శివ్ రాగానే శివుని చూసి పిల్లలు ఇద్దరు నానా అంటూ ఆటలు కూడా వదిలేసి శివ్ దగ్గరికి వస్తారు. పిల్లలిద్దరూ శివ్ మీదకి దూకగానే శివ్ ఎత్తుకొని ఆటలైపోయాయా అని అడుగుతాడు. అవలా అని అడ్డంగా తల ఊపుతారు. అవలేదా ఇంకా, సరే ఆడుకోండి అని కిందకి దింపుతాడు. నానా మా పలకల దా మా దగ్గరికి అని శివ్ చేయి పట్టుకొని లాగుతారు. మీ అమ్మకి పిచ్చి పట్టింది, అందుకే పలకటం లేదు అంటాడు శివ్. పిచ్చి కాదు నానా మా అంటూ ఐషు మీదకి దూకుతారు ఇద్దరు. ఇద్దరిని హత్తుకొని ఉండిపోతుంది కాసేపు. నానా తీస్ పెట్టు మాకి అంటారు ఇద్దరు. పెడదామా అని అంటాడు శివ్. ఐషు డల్గా ఉంటే అలా పెట్టడం అలవాటు కదా, అందుకే ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి మాట్లాడకుండా డల్గా ఉండేసరికి వాళ్ళు కిస్ అంటారు. శివ్ కూడా పెడదామా అంటాడు. అందరూ అది విని నవ్వుతూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. నేను బాగానే ఉన్నాను బంగారాలు, మీరు వెళ్ళి ఆడుకోండి అంటుంది ఐషు. నానా లేడీ అంటారు ఇద్దరు. ఓకే రెడీ అంటాడు శివ్. ఐషు లేవబోతుంటే ఇద్దరు మొహం పట్టుకొని ఆపేసి నానా దా అని అంటారు. సరే రెడీ అంటూ నెంబర్ కౌంట్ చేయగానే ఇద్దరు చెరో బుగ్గ మీద శివ్ నుదురు మీద ముద్దు పెడతారు. ఇద్దరు క్లాప్ కొడుతూ మా నవ్వు అంటూ ఐషు పెదాలు లాగుతారు వాళ్ళ చిట్టి చేతులతో. వాళ్ళని అలా చూసి అందరికీ ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. కొంచెం డల్గా ఉంది వాళ్ళమ్మని. ఇద్దరు తన కోసం పడుతున్న తాపత్రయం చూసి వీళ్ళు ఖచ్చితంగా ఐషు అమ్మా నాన్ననే అని అందరూ మనసులో అనుకుంటారు. మా ఆతుకుంటాం అని ఇద్దరు మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ఐషు లేచి వెళ్ళబోతుంటే రావుగారు అమ్మ ఐషు అని పిలుస్తారు. ఆయన వైపు చూడగానే ఇలారా అని ఆయన పక్కకి పిలుస్తారు. వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటుంది. అసలు నేను అడగకుండా ఉండాల్సింది, లేకపోతే నీకు అసలు తెలిసేది కాదు కదా, ఇప్పుడు నేను అడగడం తప్పయింది అంటారు ఆయన. లేదు మావయ్య, మీరు అడిగారు కాబట్టే అక్కడ మనకి ఎంత ప్రమాదం ఉందో తెలిసింది, లేకపోతే అందరూ వెళ్ళి అక్కడ ఇబ్బంది పడాలి. మీరెవ్వరూ ఇంక అక్కడికి రావద్దు, కన్నాని కూడా వద్దు అని చెప్పండి మావయ్య అని అంటుంది. ఆయన చిన్నగా నవ్వి, మా ఇంటి అమ్మాయిని అలా ఒంటరిగా ఎలా పంపిస్తాననుకున్నావు? పోనీ ఇక్కడ అందరికీ విషయం తెలుసు, ఎవరైనా రాము మేము అంటారేమో అడుగు అంటారు రావుగారు. అందరి వైపు చూస్తుంది ఐషు. అందరూ మేమందరం వస్తాం, మా ఐషు వెనక ఎంత బలం ఉందో వాళ్ళకి తెలియాలి కదా అంటారు. మీకు అసలు ఎందుకు అర్థం కావడం లేదు నా బాధ? అక్కడికి మనం వెళ్ళేది పెళ్ళికి కాదు, యుద్ధానికి.
అందరూ వచ్చి ఎందుకు ప్రమాదం కొని తెచ్చుకోవడం, బాంబులకి ఎదురు వెళ్ళడం, అన్ని సమయాలు మనవి కాదు అని పెద్దవాళ్ళు అంటుంటారు కదా అత్తయ్య అని అంటుంది. నిజమే, అన్ని సమయాలు మనవి కాదు. చూడైషు, రాసి పెట్టుంటే ఇక్కడ కూర్చొని కూడా ఇప్పుడు నీతో మాట్లాడుతూ కూడా పోతాం. అది నీకు తెలుసు కదా. అది వేరత్తయ్య, ఇది తెలిసి తెలిసి ప్రమాదంలోకి వెళ్ళడం అవసరమా అత్తయ్య? అసలెవరికి ప్రమాదం? మన వల్ల వాళ్ళకి ప్రమాదం. మీ ఆయన మీద నీకెక్కడన్నా కొంచెం అనుమానం ఉందేమో, కానీ నా కొడుకు మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. తను బరిలోకి దిగాడు అంటే అవతలి వాడు తిరిగి లేవలేని దెబ్బ కొడతాడు. కొట్టేదాకా అది ఎవరు కొట్టారు అన్నది తెలియదు అని అంటారు విజయ. కన్నా మీద నాకేమీ అనుమానం లేదత్తయ్య. మరి ఇంకేంటి నీ భయం? అది బిజినెస్ కాదత్తయ్య. అక్కడ నరరూప రాక్షసులున్నారు. బాంబులు వేయడానికి రెడీగా ఉన్నారు. అర్థం చేసుకోండి అత్తయ్య. ఇప్పటికే నా వల్ల 3 ప్రాణాలు పోయాయి అని బాధగా ఉంది. అప్పుడు చిన్నపిల్లని, నాకేమీ తెలీదు. అందుకే ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు అన్నీ తెలిసి తెలిసి మిమ్మల్ని ప్రమాదంలోకి లాగలేను అని అంటుంది ఐషు. అయితే ఇప్పుడు ఏమంటావు బుజ్జి? సమస్య నాది. నేను మాత్రమే వెళ్తాను. హోహో, వెళ్ళి ఏం చేస్తావు? నువ్వెలాగో అన్నీ సెట్ చేసావు కదా కన్నా. భూములు అందరికీ ఇచ్చేసి వస్తాను అంటుంది. ఆహా, నువ్వొక్కదానివే వెళ్తే వాళ్ళు రామ్మ అని బొట్టు పెట్టి పంచేయ్ అని నీకు దారి ఇస్తారా? అక్కడ పోలీస్, మీడియా, కోర్టు పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా. ఏం చేస్తారు? అసలు ఆ ఊరిలోకి ఒక్కదానివే వెళ్ళి అడుగు పెట్టగలవా? మహా అయితే చంపేస్తారు. పోతాను. నా ఒక్కదానితోనే పోతుంది అంటుంది ఐషు. బుజ్జి అని శివ్ చెయ్యెత్తుతాడు. కానీ చివరి నిమిషంలో ఐషు చెంప తాకకుండా పిడికిలి బిగిస్తాడు. ఐషు, ఏం మాటలవి అని విజయగారు మందలింపుగా అరుస్తారు. అవునత్తయ్య, పోతే నా ఒక్కదానితోనే పోతుంది. ఇనఫ్ బుజ్జి, నా కోపాన్ని చూడాలి అనుకోకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంతవరకు చూడని శివుని చూస్తావు. చూడాలి అని అనుకోకు. నీ దగ్గర నేను కోపం చూపించాలి అని అనుకోవడం లేదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి, ఒక్కదానివి వెళ్తాను అని గోలా? అది నీ ఒక్కదానిదే కాదు, అందులో నేను, పిల్లలు కూడా ఉన్నాం. మేం కూడా అక్కడ కోర్టు ముందుకు రావాలి. ఆ విషయం నీకు గుర్తు లేనట్టు ఉంది. మన పిల్లలు కూడా 1 సంవత్సరం నిండిన వాళ్ళు అని అక్కడ నిరూపించాలి. వెళ్ళి ఆస్తి వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పి రావడం కాదు. నువ్వే ఆ జమీందారీ వారసురాలని నిరూపించాలి. నీ వెనక ఉన్న అందరూ ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు అని చెప్పాలి. ఇంకా ఎంత పెద్ద ప్రాసెస్ ఉందనేది నీకు తెలుసా? అసలు ఇందులో నీ అవసరం లేకపోతే నీ వరకు కూడా ఈ విషయం వచ్చేది కాదు. సైలెంట్గా పని పూర్తి చేసేవాడిని. డేవిడ్ గురించి నాకు తెలిసిన ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదనుకున్నావు? మీకెవరికీ తెలియకుండా వాడి కథ ముగించాలి అని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇవాళ చెప్పాల్సి వచ్చింది. అది పట్టుకొని నువ్వేదో అయిపోయినట్టు ఫీల్ అయిపోయి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఎందుకు కన్నా అంత రిస్క్? అందరూ ఎందుకు నా వల్ల ఇబ్బంది పడాలి? అసలు నేను ఇవాళే మీడియా ముందుకు వెళ్ళి నా గురించి చెప్పి నాకు వాళ్ళ వల్ల థ్రెట్ ఉంది అంటే గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తుంది కదా. మీ ఎవరి గురించి తెలియదు కదా. అప్పుడు నాకింకా మీ గురించి ఏమీ భయం ఉండదు అని అంటుంది ఐషు. శివ్ తన చేతిని అక్కడే ఉన్న గోడకేసి కొడతాడు. కన్నా, ఏం చేస్తున్నావు? నో బుజ్జి, నువ్వు మాట్లాడుకో. నీ ప్రాబ్లం కదా. నీ అంత తెలివి నాకు లేదు. అందుకే 3 ఏళ్ల నుంచి దీనికోసం కష్టపడ్డాను. నువ్వు ఇంత సింపుల్ సొల్యూషన్ చెప్పావు. నాకు అసలు ఆ ఆలోచనే రాలేదు. ఇప్పుడే నీ డాక్యుమెంట్స్ నీకు ఇస్తాను. నీకు నచ్చినట్టు చేసుకో. నువ్వనే ఆ గవర్నమెంట్లో కొందరు మంత్రుల కళ్ళు కూడా మీ భూముల మీద ఉంది. షివ్ తనేదో బాధలో భయంలో అంటుంటే నువ్వు కూడా ఏంటి అని రావుగారు అంటారు. దేనికి నాన్న భయం? ఇదే ప్రశ్న నేను హాస్పిటల్లో కూడా అడిగాను. కానీ సమాధానం చెప్పలేదు. ఇప్పుడు అడుగుతున్నాను కదా, చెప్పమనండి. అసలు ఎందుకు భయపడాలి?
ఇన్ని చేసిన వాడిని ఆ బాంబులు ఊరిలోకి రాకుండా నేను ఆపలేనా? కావాలని నేనే అవి అక్కడికి వచ్చినా చూసి చూడకుండా వదిలిందెందుకు? నా ప్లాన్ నాకుంది. అందుకే అసలే విషయాలు నేను చెప్పను అనేది. ఇదిగో ఇలాగే ఉంటుంది చెబితే. ఆ భువన తప్పు చేసి కూడా అందరికీ నిజాలు తెలిసాయి అని తెలిసి కూడా ఇంకా ఏదో సాధించాలి అని, ఇంకా ఆశ చావక ఆస్తి కోసం జైలు నుంచి బయటపడితే ఏదో ఒక ప్లాన్ చేయాలని రోజుకు ఒక నాటకం ఆడుతుంది. ఇప్పుడు కూడా గుండె నొప్పి అని నాటకం ఆడిందంట. ఇంకా ధైర్యంగా ఉంది ఏదో చేయాలి అని. కానీ ఈవిడ గారు ఏదో భయంతో పిరికి దానిలాగా భయపడుతుంది. నాకు నా గురించి భయం లేదు కన్నా, మీ గురించి భయం. మీలో ఒక్కరికి కూడా నా వల్ల ఎలాంటి ప్రమాదం రాకూడదని నా బాధ అంటుంది ఐషు. థ్యాంక్ యూ మేడం. అయినా మాకేం అవసరం? మీ ఆస్తి, మీ భూములు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీడియా ముందుకు వెళ్తారా? గవర్నమెంట్ కాళ్ళు పట్టుకుంటారా? మీ ఇష్టం. కన్నా అని బాధగా అంటుంది. చూడండి ఐశ్వర్య గారు, ఇదే ప్రాబ్లం. మీరు నా భార్య కాకపోయినా, మీ నాన్న సమస్య ఒకవేళ నా దగ్గరికి వచ్చి ఉన్నా నేను ఇలాగే హెల్ప్ చేసేవాడిని. లేదా ఇదే పరిస్థితి వేరే ఏ అమ్మాయికైనా వచ్చి సమస్య నా వరకు వస్తే ఇలాగే హెల్ప్ చేసేవాడిని. నేనొక మంచి పని చేయడానికి ఎవరికైనా సాయం చేస్తాను. నాకెందుకు అని తప్పుకోను. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినా ఒకే విషయం పట్టుకొని వేలాడుతున్నారు అంటే మీకు నా మీద నమ్మకం లేదు అని అర్థం. అందుకే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ నా పిల్లలు నీతో రారు. ఎప్పుడు పిల్లల్ని నన్ను నువ్వు ఆశ్రయించే గవర్నమెంట్ చూడాలి అనుకుంటే అప్పుడు ఒక ఫోన్ కాల్ చేయండి. వచ్చి కనిపిస్తాను. మీ డాక్యుమెంట్స్ తీసి రెడీగా ఉంచుతాను. వచ్చి తీసుకువెళ్ళండి అని శివ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్వి, శ్రీ, ఇక్కడ జరిగిందేది బయటికి వెళ్ళకూడదు అని రావుగారు అంటారు. అలాగే నాన్న అంటారు ఇద్దరు. మామయ్య, నాకు కన్నా మీద నమ్మకం లేకపోవడమేంటి? అసలు నా బాధంతా ఎక్కడ నా వల్ల మీరందరూ రిస్క్లో పడతారు అని కదా. నీ భయం మాకు అర్థమైంది. కానీ శివ్ ఉండగా నువ్వు భయపడడం ఏంటి? తను ఏది చేసినా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా చేస్తాడు. అది బిజినెస్ అయినా ఏదైనా మాకేం భయం లేదు. నిన్ను ఒంటరిగా పంపిస్తామని ఎలా అనుకున్నావు? అసలు మనం బరిలోకి దిగాక వేరే వాడికి అవకాశం ఎందుకు ఇస్తాము? నువ్వు ఈ ఘట్టమనేని ఇంటి కోడలు అనగానే ఆ రోజు సగం మంది వెనక్కి తగ్గుతారు. మనకి అంత పలుకుబడి పేరు ఉన్నాయి అని రావుగారు అంటారు. మీకెవరికి నా మీద కోపం రావటం లేదా అని అడుగుతుంది ఐషు. ఎందుకు నీ మీద కోపం? ఇంత పెద్ద సమస్యని పట్టుకొని వచ్చాను కదా, అందుకు. ఇందాక శివ్ చెప్పాడు కదా, ఈ సమస్య నీది కాకపోయినా వేరే ఎవరిదైనా మా రెస్పాన్స్ ఇలాగే ఉంటుందని. అదే మాట మాది కూడా అని అంటారు నరసింహ. ఇంత మంచివారేంటి మీరందరూ? మీకంటే కాదు, వేల ఎకరాలు పేదలకి పంచాలని చూస్తున్న మీకు అంటే మంచివాళ్ళు ఎవరు ఉంటారు? అనవసరంగా ఏదో పిచ్చి భయాలు పెట్టుకొని శివ్కి కోపం తెప్పించావు అని అంటారు వాణిగారు. అవును చిన్నమ్మ, చిన్నయ్య ఇన్నేళ్లలో మీతో గట్టిగా మాట్లాడడం కూడా చూడలేదు. ఇవాళ కోపం తెప్పించారు. ఇవాళ తప్పు మీదే చిన్నమ్మ. అయినా ఆ రోజు చిన్నయ్య గురించి నా కన్నా ఏముడు, కాలరుద్రుడు, వాళ్ళకి నరకం చూపిస్తాడు అని అంత గొప్పగా చెప్పారు. ఇవాళెందుకు అంత పిరికిగా మాట్లాడారు? నేను మాత్రం చిన్నయ్య సైడ్నే అని శాంత పిల్లల దగ్గరికి వెళ్తుంది. నాకు బాంబు అనగానే భయం వేసింది అత్తయ్య. మీలో ఎవరికేదైనా నన్ను నేను క్షమించుకోలేను అత్తయ్య. ఇప్పటికే అమ్మా నాన్న లేనిదాన్ని. ముఖ్యంగా కన్నాకేదన్నా అయితే తట్టుకోలేను. చచ్చిపోతాను. కత్తులు గన్లతో దాడి చేస్తే ఎలా అయినా తప్పించుకుంటారు. నాకు ఆ విషయంలో అసలు భయం లేదు. కానీ బాంబు ఎట్నుంచి పేలుతుంది తెలీదు. అందుకే భయం వేస్తుంది అత్తయ్య. కన్నా బాంబులతో ఆటాడుతున్నాడు అని తెలిసి కూడా ఎలా ధైర్యంగా ఉండగలను అత్తయ్య? నన్ను అర్థం చేసుకుంటారు కదూ అని విజయగారి చేతులు పట్టుకొని అడుగుతుంది ఐషు. పిచ్చి ఐషు, నువ్వు మాట్లాడిన మాటల్లో మాకు ఏదో అవుతుందనే భయం కనిపించింది. అందులో నీకు మా మీదున్న ప్రేమ కనిపించింది. ఏమీ అవ్వదు. నువ్వు అసలు ఆ విషయం వదిలేసి హ్యాపీగా ఈ 19 రోజులు నీ పిల్లల పుట్టినరోజు కోసం ఆలోచించు అని చెబుతారు విజయ.
మా అబ్బాయి కోపం మాత్రం నువ్వే పోగొట్టాలి. ఏం చేసి పోగొడతావో మరి అని వాణి గారు అంటారు. అమ్మ ఐషు, నువ్వు శివుకి ఏదో అవుతుందని అస్సలు భయపడకు. తను తన వాళ్ళ కోసం జాగ్రత్తగా ఉంటాడు. అన్నీ ఆలోచించే చేస్తాడు అని నరసింహ చెబుతారు. పద కిందకి వెళ్దాం అని అందరూ ఐషుని తీసుకొని కిందకి వెళ్తారు. కిందకి వచ్చేసరికి శివ్ ఒక కవర్తో రెడీగా ఉంటాడు. ఐషు రాగానే అది తన చేతిలో పెట్టి, ఇవి గోండి ఐశ్వర్య గారు, మీ ఆస్తి పత్రాలు, మీకు నచ్చినట్టు చేసుకోండి, ఎప్పుడు వెళ్తారు మీ ఇష్టం అని అంటాడు. కన్నా, అది మీ మామగారు మీకు అప్పగించారు. వాటితో నాకు సంబంధం లేదు. వాటిని నన్ను నీ చేతిలో పెట్టారు మా నాన్న. అలా అనే ఇప్పుడు దాకా అనుకున్నాను ఐశ్వర్య. కానీ మీరు మమ్మల్ని కాదు అనుకున్నారు కదా. మీకు నచ్చినట్టు చేసుకుంటాను అన్నారు కదా. అందుకే మీ ఇష్టానికి వదిలేస్తున్నాను అని అవి ఐషు చేతిలో పెట్టి, అమ్మా ఆఫీస్ పని ఉంది వెళ్తున్నాను అని బయటికి వెళ్ళిపోతాడు శివ్. కథ కొనసాగుతుంది. ఇక్కడ ఎవరిది తప్పు అని మనం అస్సలు అంచనా వేయలేం. ఐషు భయం ఐషుది. బాంబులంటే భయపడకుండా ఉంటారా? మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.